మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్. అక్కడ లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పవార్ కుటుంబంలో ఆసక్తికర పోరుకు వేదికవుతున్నాయి. శరద్ పవార్ కూతురు, అజిత్ పవార్ భార్య ఢీ అంటే ఢీ అంటున్నారు. వదిన మరదల సవాళ్లతో బారామతిలో సెగలు కక్కుతోంది. మూడో విడతలో జరిగే ఎన్నికల్లో అందరి దృష్టి బారామతిపైనే ఉంది. అక్కడ వదిన మరదలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఎంతో కీలకమైన బారామతి లోక్సభ స్థానం నుంచి వదిన మరదలు పోటీ పడుతున్నారు. బాబాయ్ శరద్ పవార్ పై తిరుగుబావుట ఎగురవేసి ఎన్సీపీని దక్కించుకున్న అజిత్ పవార్ తన చెల్లెలిపై ఏకంగా భార్యనే రంగంలోకి దింపారు. ఇండియా కూటమి తరపున శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తుండగా ఆమెపై అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బరిలోకి దిగారు. బారామతి ఎంపీ సీటు పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా నిలుస్తోంది. 55 ఏళ్లుగా పవార్ కుటుంబమే అక్కడ గెలుస్తూ వస్తోంది. తొలుత ఆ సీటు నుంచి శరద్ పవార్ ప్రాతినిధ్యం వహించారు. వరుసగా 6 సార్లు శరద్ పవార్ విజయం సాధించారు. ఆ తర్వాత 2009 నుంచి అక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు. అయితే తొలిసారిగా పవార్ కుటుంబం నుంచే వదిన మరదళ్ళు సై అంటే సై అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక మహావికాస్ అఘాడీ కూటమి తరపున ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. అయితే మూడో విడతలో మే 7న బారామతి సహా 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బారామతిలో ఈసారి వదిన మరదల మధ్య హై వోల్టేజ్ పోటీ నెలకొంది. ఇక్కడ సూలే ఓడితే శరద్ పవార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టుకోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్ పవార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వదిన మరదలలో ఎవరు బారామతిని కైవసం చేసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.